అందరికీ ఈరోజు చేపల పులుసు ఎట్లా వేయాలో చూపిస్తాను. అయితే ఏమేమి వేయాలో కూడా చెప్తాను. మెంతులు వేయించిన 1 స్పూను, ధనియాలు వేయించిన 1 స్పూను, జీలకర్ర వేయించిన 1 స్పూను, నువ్వులు వేయించిన 1 స్పూను, పెద్ద స్పూన్ అనమాట, పల్లీలు వేయించిన 1 స్పూను, కొబ్బరి సగము, కొంచెం అంతా తగినంత షాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఆకులు, ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని గిన్నె అయితే పెడుతున్నాం. ఇవి ఆయిల్ అయితే వేస్తున్నాం. ఇవి భోజవార ఆకులు ఇంట్లోనే వేసిన పోపులా. అయితే 4 ఉల్లిగడ్డలు సన్నం కోసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలపాలి మంచిగా. అయితే కొంచెం రెడ్గా అయిన తర్వాత అయిందాక మిక్సీ అయితే పడతాను. అవన్నీ మిక్సీ ఆయిల్ కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టాలి. మంచిగా సన్నం అవుతుంది. అయినాక చూపిస్తాను. ఉల్లిగడ్డలు అయితే రెడ్గా అయినాయి. కాలిది కొత్తిమీరే, 1 కట్ట కొత్తిమీర వేసిన, ఏమీ లేదు పుదీనా గిన్నె అవన్నీ ఏమీ లేదు, ఓన్లీ ఇదే వేసిన. ఇట్లా వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ, సగం స్పూను పసుపు వేసి కలపాలి. ఇక ఉప్పు వేసి మంచిగా గడుకోవాలి. జలుగురు అంతా పోతుంది. తర్వాత నీట్గా అయితే చేప కాబట్టి మంచిగా గడుకోవాలి. మంచిగా గడితేనే బాగుంటుంది. ఇగో చేపలు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా ఇట్లా కలపాలి. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే పచ్చి వాసన రాదనమాట, ముక్క అయినా గట్టి పడుతుంది. అందుకనే ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడేమో ఉప్పు వేస్తున్నా. ఇక 1 స్పూన్ అయితే ఉప్పు వేసిన. ఇక 2 స్పూన్ల మీద కొంచెం ఎక్కువైనా కారం వేసిన. కొంచెం ఎక్కువ ఎందుకు వేసిన అంటే చేపలల్లా కొంచెం నీసు వాసన ఉంటుంది కాబట్టి కొంచెం వేసిన. ఎక్కువ ఏం కాదు, వేసుకోవచ్చు మీరు కూడా కావాలంటే. ఉప్పు కూడా తక్కువ వేయాలి చేపలల్లా, ఎందుకంటే ఉప్పు ఎక్కువ అవుతుంది అలా చేపలల్లా. అందుకే ఉప్పు ఎక్కువ వేయొద్దు, ఉప్పు తక్కువ వేయాలి. తక్కువ వేస్తేనే బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు ఈ పని. పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఉప్పు కారం వేసినా కదా, పులుసు అయితే పోస్తున్నా. పులుసు కొంచెమే నానేసిన, చింతపండు ఇంత అంత నానేసిన. ఇవి వచ్చి చింతపండు అయితే వేస్తున్నా. చింతపండు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలి ఇట్లా, అంతే. అయితే అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాయి. ఇగో వేస్తున్నా. అంటే ఇట్లా కలుపుకుంటే ఏంటంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా వేస్తాను నేను ఎప్పుడు చేసినా కానీ. అందుకే మీరు కూడా ఇట్లా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ రెసిపీ మీకోసమే వేస్తున్నా. చేప వాసన రాదు, మంచిగా ఉంటుంది. 2-3 రోజులు అయినా కానీ మంచి టేస్ట్ వస్తుంది. చేపల పులుసు పెద్ద కష్టం అని అనుకుంటారు కానీ ఈజీ పైన పని. అన్నీ రెడీ పెట్టుకుంటే 10 నిమిషాలలో చేపల పులుసు పెట్టవచ్చు. ఇక ముక్క గిని ఇట్లా ఉంటుంది చూడు, మంచిగా ఇగో ఇట్లా ఉడుకుతుంది. ఇగో ఇట్లా అవుతుంది ముక్క మంచిగా. ఇట్లుంటే నేను వేసినట్టు వేస్తే బాగా వస్తుంది. ముక్క నీసు వాసన కొట్టదు. తర్వాత నువ్వు 4 రోజులు ఉన్నా కానీ మంచి రుచి ఉంటుంది. ముక్క కూడా గట్టిగా ఉంటుంది. మనం మటను ఎట్లా వండితే అవుతుంది అట్లా ఉంటుంది. మీరు కూడా అట్లనే వండుకోండి. కొందరు ఏం చేస్తారంటే ఏం లేదు పులుసు ఉడకబెట్టి వేస్తారు కదా, అట్లా వేయద్దు. ఇగో ఇట్లా వేసుకోవాలి. వేసుకుంటే నూనె లేగుతుంది కదా, చేప నూనె లేగుతుంది కాబట్టి దానికి రుచి వస్తుంది. నూనె లేగాలి ఏదైనా కానీ, ముందు నూనె లేగితేనే బాగుంటుంది. ఎంతసేపు అయింది, ఈజీ పని ఇది. 10 నిమిషాలలో చేసుకోవచ్చు రెడీ పెట్టుకుంటే చేపల పులుసు అనేది రెడీగా చేసుకోవచ్చు. అయితే నేను ఇవి మూతులు, తోకలు, కొన్ని మధ్యలో పీసులు వేసి పులుసు పెడుతున్నా. ఇంకో రెసిపీతోని మీకు ఫ్రై చూపిస్తాను. అవి అంటే
ఎక్కువ కాదు, కొన్ని 1 కిలో చేపలు ఎట్లా వేసుకుంటాం అనేది. ఇవి కాలు అర్ధ కిలో పులుసు మాత్రమే పెట్టిన. 2 కిలోల చేపలు తీసుకుంటే కిలోన్నర అయినాయి. కిలోన్నర అయినాయి కాబట్టి అందుకని మూతులు తోకలు కలిసి పులుసు పెడుతున్నాను, మధ్యలో కొన్ని పీసులు వేసి. తర్వాత రేపు రెసిపీతోని ఫ్రై చూపిస్తాను. అవి ఫ్రై కొన్ని చేపలు ఎట్లా ఫ్రై చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఎంతసేపు కాదు, ఇది 10 నిమిషాలలో అయితే చేపల పులుసు అన్నీ రెడీ పెట్టుకుంటే 10 నిమిషాలల్లో అవుతుంది. నేను ఉల్లిగడ్డ వేసిన, వేగింది కదా, వేగిన తర్వాత కొత్తిమీర వేసిన, అది వేగినాక చేపలు వేసి ఉప్పు వేసిన, కారం వేసిన, కొంచెం ఇట్లా అని చెప్పి చింతపులుసు పోసినాం. అది కాగానే కొబ్బరి అవన్నీ మిక్స్ పట్టుకున్నాను కదా, అవి వేసి కొంచెం సేపు ఉడికింది, అయ్యింది. 10 నిమిషాల్లో చేపల పులుసు అయింది, రెడీగా అయింది. నేను ఎట్లా చేసినో చేపల పులుసు ఎక్కువ ఉడకొద్దు. ఎక్కువ ఉడికితే ఏమవుతుందో చెప్పనా, నజ్జు అవుతుంది. చూడు నేను ఎంత మంచిగా ఉడికింది చూసినామా. ఎప్పుడైనా ముందు పులుసు పోయాలి. ముందు పులుసు పోస్తే ముక్కలు గట్టి వేస్తుంది. మనం నూనెలు వేస్తాం కదా, గట్టితనం ఉంటుంది అనమాట. నీళ్ళ కొందరు ఏం చేస్తారంటే పులుసులా వేస్తారు ముక్కలు, అట్లా వేయద్దు. దానికి రుచి ఏముండదు, సప్పగా ఉంటుంది. అట్లా ఇట్లా వేస్తే మంచిగా రుచి ఉంటుంది. 10 నిమిషాలనే అయ్యింది. మీరు కూడా ఇట్లనే చేసుకోవాలని మీకోసమే ఈ రెసిపీలు మాత్రం చేస్తున్నాను. ఇది అయితే చేపల పులుసు 10 నిమిషాలు అయింది. ఏదైనా సరే ఎక్కువసేపు ఏం కాదు. నేను చేసే వంటలు అయితే గంటలు కాదు, చెర్రసేపట్లో వేసాను. చేపల పులుసు అయితే రెడీ అయింది. మీరు కూడా వేసుకోండి, ఇట్లనే కామెంట్ కూడా చేయండి. రేపటి రెసిపీతోని చేపల ఫ్రైతో వస్తాను మీ ముందుకు. ఇప్పుడైతే పులుసు చూపించిన. ఎందుకు పులుసు చూపించిన అంటే రేపు మురుగశీల కదా, రేపు మురుగశీల అని ప్రతి మంది చేపలకు ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకని నేను మీకు చేపలు ఎట్లా వండుకోవాలి వండరాదు కొందరికి. కాబట్టి మీరు ఇట్లనే ఈజీ అయిన పని. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ మాత్రం తప్పకుండా వేయండి. చేపల రెసిపీ అయితే కంప్లీట్గా అయ్యింది.